నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో రామాయపట్నం పోర్టుకు భూములు ఇచ్చిన రైతు నక్కల వినోద్ ఆత్మహత్య. వినోద్ ల్యాండ్ ఫుల్లింగ్ తన పొలం పోర్టుకు ఇచ్చారు. కొంత పొలంకు అమౌంట్ వచ్చింది, కొంత అమౌంట్ రావాలి. అమౌంట్ విషయం మీద ముసునూరు దగ్గర ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ జాయింట్ కలెక్టర్ పద్మావతి వినోద్కు సమాధానం చెప్పకుండా విలువ లేకుండా ఇబ్బందులకు గురి చేసిందని మనస్తాపం చెందిన వినోద్ ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న చేవూరు రైతులు, గ్రామస్తులు, బంధువులు వినోద్ గృహం వద్దకు చేరుకున్నారు. గుడ్లూరు ఎంఆర్ఓ స్వర్ణ వినోద్ మృతదేహం వద్దకు వచ్చారు. గ్రామస్తులు సబ్ కలెక్టర్ మేడం వచ్చి మాకు హామీ ఇస్తే బాడీ పోస్ట్ మార్టం తరలిస్తామన్నారు. ఎంఆర్ఓ ద్వారా విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ శ్రీ పూజిత చేవూరు వినోద్ కుటుంబం దగ్గరకు చేరుకొని మృతదేహం దగ్గర ఉన్న వినోద్ భార్య పిల్లలను ఓదార్చినారు. గ్రామస్తులతో శ్రీ పూజిత మాట్లాడుతూ పోర్టు భూముల వ్యవహారం కొంత కోర్టు పరిధిలో ఉన్నది, అందుకే బ్లాక్ లిస్టులో ఉన్నందున సమస్య ఉందని ప్రభుత్వం పెద్దలు వ్యవహారం మాట్లాడి న్యాయం చేస్తామని అన్నారు. వినోద్ భార్య ఉద్యోగం గ్యారంటీ ఇవ్వలేను, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటాం, గ్రామంలో నేను వచ్చి మీటింగ్ పెట్టి ప్రభుత్వం తరపున అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. ఫస్ట్ ఒకటి మెయిన్ అదనమాట. దానివల్ల మన ఇప్పుడుండే ప్రజలు కానీ లేకపోతే అధికారులు కానీ ఎవరు స్పందించపోయిన దానివల్ల అతని ప్రాణం పోయిందనమాట. అప్పటి నుంచి కూడా 1 year అవుతా ఉంది. మీరు చెప్పినట్టు కొన్ని బట్టి 123 DDలో ఉంది, ఇది వచ్చేసి 197లో ఉంది. 197లో ఉంటే 20 సెంట్లు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, తక్కిన వాళ్ళు ఎవరు కోర్టుకు వాళ్ళు. ఆ 20 సెంట్లు పోయిన దానివల్ల ఆ సర్వే నెంబర్లు ఎంతమంది ఉన్నారో 5 ఉన్నారు, 6 ఉన్నారు, 7 ఎకరాలు మొత్తం బ్లాక్ అయిపోతుంది అనమాట. హైకోర్టుకి పెట్టినప్పుడు సర్వే నెంబర్ వైజ్ మాట్లాడుతున్నారు. కోర్ట్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు సర్వే నెంబర్ పడుతుంది, అది బ్లాక్ అవుతుంది. మీరు చెప్పినది కరెక్ట్, అన్నెసరీ వీళ్ళు బ్లాక్ అయ్యింది. సో మనం ఏం చేసామంటే ఆల్రెడీ ఒక స్టే వెకేషన్ ఫైల్ చేసాం. హైకోర్టు ఏమంది స్టే పెట్టేసింది ఆ సర్వే నెంబర్ మీద ఈ డిస్ప్యూట్ ప్రకారం. సో స్టే వెకేషన్కి ఫైల్ చేయించాము. అదే కాకుండా మీరు అనేది ఏదైతే ఉందో అది కానీ ఏమైనా మాట్లాడి ఆ జాబ్ ఇవ్వడానికి ఏమైనా షూరిటీ ఏమన్నా ఉంటే బాగుంటుంది. యూజువల్లీ మనకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి యూజువల్లీ ఎటువంటి అలాంటి వాటికి మాత్రమే యాప్ కోసం కానీ దేనికైనా కానీ మేము ఫైల్ అయితే పెట్టిస్తాము. దాని ప్రకారం అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఇది జరిగిన వెంటనే కూడా నేను ఆల్రెడీ ఇలాంటివి జరిగిన 2 ఫైల్స్ తెప్పించుకుని ఎలా పెడితే మనకి పాసిబుల్ అవుతుంది నేను ఆల్రెడీ ఫైల్ ఆఫీస్లో కూర్చొని చూడడం కూడా స్టార్ట్ చేశాను. సో నేను అదే విషయం ఏంటంటే కూడా జరుగుతున్న కానీ చాలా వ్యత్యాసం అనేది. రెవెన్యూ డిపార్ట్మెంట్ గతంలో ఏం చెప్పారు, భూసేకరణ చేసేటప్పుడు మొత్తం మేమనేది ఆ పరిధిలో మేమనేది మొత్తం చేసి సర్వే అయినా ఆన్లైన్ అయినా మేము ఎక్కించి మేమనేది భూములు తీసుకొని మీకు డబ్బులు వేస్తాం. కానీ ఇప్పుడు జరుగుతుంది అలా జరగట్లేదు. ఒక ఎగ్జాంపుల్, ఒక రైతు ఒక సర్వేయర్కి 12,000 లంచం ఇచ్చారు. 12,000 లంచం ఇచ్చారు. చెప్పేది మీరు చెప్పేవి అన్ని చాలా ఏవేవో జరిగినాయి అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమికం కంప్లైంట్ ఇచ్చినా కూడా పలానా కేసులో ఇలా అన్యాయం జరిగింది, లంచం ఇవ్వడం వల్ల జరిగిందైనా జరగకూడదు ఆగిపోయిందైనా నేను చెప్పేది అంటే ఈ సమక్షంలో ఇప్పుడు మనం మొత్తం చిట్టా ఓపెన్ చేసి ప్రతి డీటెయిల్స్ మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను మండల ఆఫీస్ కి ఈ కార్యక్రమం అంతా ఎందుకు ఒక 5-6 రోజులు నేనే వస్తాను. మీరు ఎవరైతే మాట్లాడదలుచుకున్నారో వాళ్ళు వచ్చి నాతో మాట్లాడండి. కావాలంటే నేను 2-3 గంటలు అక్కడే ఉంటాను. మీరు చెప్పదలుచుకుంది చెప్తే దాని ప్రకారం నేను అన్ని డీటెయిల్స్ తీసుకుని పైన వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఇక్కడికి పర్టికులర్గా నేను వచ్చి ఈరోజు ఎందుకు రావాల్సిందంటే మనం ఇది మీకు ఆల్రెడీ ఇష్యూ ఉంది, ఈ ఇష్యూ కూడా పెద్దదయ్యి వీళ్ళకి ఏవైతే మానవత్వంగా జరగాల్సిన ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి ఆపడం నాకు బాగోదు, మీకు బాగోదు. సో అది జరపనివ్వండి, నేను మాట్లాడతాను. అప్పుడే కానీ రెస్పాండ్ అయ్యి నీకు న్యాయం చేస్తాను. ఇది ప్రాసెస్ లో ఉంది అయ్యా చేస్తున్నామనే చెప్పారు. 1 month టైం ఇవ్వండి, ఏదో ఒకటి ఒక భరోసా కానీ ఇచ్చుంటే ఈరోజు జరగదు. నెక్స్ట్ టైం ఇలాంటిది రిపీట్ కాకుండా చూడండి. డెఫినెట్లీ మీరు చెప్పినట్టు 1 day ఎవరైనా ఇలాగా 1 day చూడండి. సచివాలయం కంప్లీట్ కాదు మేడం, నేను మొత్తం తీసుకొని ఇలా ఎవరైనా కంప్లీట్ మోడ్ లో ఉన్నారు అంటే నేనే మాట్లాడుతున్నాను. ఒక నిమిషం పరిచయం మేడం. మ్యారిటైమ్ బోర్డు నుంచి ఆర్డర్స్ వచ్చి SDCని ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ గా పెట్టారు. ఇక్కడ నేను మీరు చెప్పేది అదే, ఈ ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ గా పెట్టారు. కంప్లైంట్
లేదు అంటే ఒకసారి నా అదే మేడం రికార్డ్ అనేది కరెక్ట్ గా లేదు. మీరు చెప్తున్నారు గ్రామ రెవెన్యూ రికార్డు కరెక్ట్ లేదు. కరెక్ట్ గా లేనప్పుడు ఫీల్డ్ మీదకి వచ్చి ఎంక్వైరీ చేసి ప్రాసెస్ అనేది చేస్తారా? రైతులు అనే వాళ్ళు ముసునూరు తిరుగుతా ఉన్నారు. తిరుగుతా ఉంటే వాళ్ళకి సమాధానం ఎలా భూసేకరణ చేయాలని చేయాలనుకుంటున్నారు? అది మా డబ్బుల గురించే వస్తుంది. మాకు అదే ఇవ్వట్లేదు. పొలం ఇస్తున్నాం, మాకు డబ్బులు ఇస్తున్నారు. మీది ల్యాండ్ అక్విజిషన్, మీ భూమి తీసుకుంటున్నారు ప్రభుత్వం, మీకు రైట్ ఉంది. మీ ఏ ఆధారాల ప్రకారం చేస్తున్నారు, ల్యాండ్ అక్విజిషన్ ఏ అబౌట్ ప్రాసెస్ లో ఉంది, ఎక్కడ ఉంది, డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఈ టైం నేను తెలుసుకోవడానికి మీకు హక్కు ఉంది. మీకు ఇప్పుడు దాకా కమ్యూనికేషన్ సరిగ్గా లేదు అంటే ఇప్పటికపై ప్రాబ్లం రాదు. క్లియర్ గా ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్.